నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చింతపల్లి మండలం కొండవంచులలో శ్రీ శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డివిడి ప్రసాద్ ఆధ్వర్యంలో. మన్యం మారుమూల ప్రాంతాలలో రోజురోజుకు ఆధ్యాత్మిక భావాలు వెల్లువిరుస్తున్నాయి. మన్య ప్రాంతంలో పలువురు ఆధ్యాత్మిక ధార్మిక వేత్తలు మారుమూల గిరిజన ప్రాంతాల గిరిజనులలో భక్తిభావాన్ని నింపి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగా మారుమూల గ్రామాల్లో దేవీ దేవతామూర్తుల విగ్రహాలను దాతల సహాయ సహకారాలతో ఉచితంగా అందజేస్తూ పల్లెల్లో దేవాలయాల నిర్మాణాలకు పూనుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కొండవంచల గ్రామంలో ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డివిడి ప్రసాద్ సారథ్యంలో మాన్యులు గంధం పట్టాభి రామారావు, రాఘవాపురపు స్వాతి, భానుప్రకాష్ దంపతులు, దొంతరబోయిన శ్రీదేవిల సహాయ సహకారాలతో శ్రీ 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 బ్రహ్మలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ కొండవంచల గ్రామ యువత ప్రజల అభిష్టం మేర కాశీ నుండి ప్రత్యేకంగా శివలింగాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. విగ్రహాన్ని సమకూర్చిన గంధం పట్టాభి రామారావు, సహాయ సహకారాలు అందించిన హైందవ సైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు పెనుగొండ దుర్గాప్రసాద్ తదితరులకు గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ 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 బ్రహ్మలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని వేద పండితులు రమణ నీళ్లుమూర్తి శర్మ కన్నుల పండుగగా జరిపించగా హరనామ స్మరణతో కొండవంచల ప్రాంత మారు పదీనామదయే నమో నమో భద్రసాయి వేదనేనామదయే నమో నమో హరికేశోయో పీదనే పుష్టానామదయే నమో నమో భవక్షేతే జగాతామదయే నమో నమో రుద్రాయ తావినే క్షేత్రానామదయే నమో నమ నమ సూతాయ అంచాయ వనానామదయే నమో నమ నమో నమ నమ సూతాయ అంచాయ వనానామదయే నమో నమ రోహితాయ సపతే వృక్షానామదయే నమో నమో భవంతయే వారి వంశితాయ గణపతయే నమో నమ హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కొండవంచుల గ్రామంలో మరి ఈ శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా మరి దేవుడు మనకు అనుగ్రహించిన శక్తి మేరకు మనం చేసుకోగలిగాము. మరి ఇలా చేసుకోగలగడానికి ఎవరైనా ఒక కర్త కర్మ అనే క్రియ అనేది ఉంటుంది. మేము మొదటి నుంచి కూడాను ఈ ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతంలో ధార్మిక సేవా కార్యక్రమాలు అనేది చేస్తున్నటువంటి వారిలో మరి పెనుగొండ దుర్గాప్రసాద్ గారు ఒకరు ఈ ఆదివాసీ ప్రాంతానికి సేవలు అందిస్తూ ఉన్నారు. నేను స్థానికంగా ఉన్న వ్యక్తినే కాబట్టి కొందరికి సుపరిచితులు ఇవ్వడం వల్ల మన గ్రామస్తులు మరి మా ప్రాంతంలో ఈ శివలింగాన్ని శివాలయాన్ని నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నాము అనేసి ఇక్కడ ఉన్నటువంటి యూత్ వారు నా దగ్గరకు వచ్చి అడగగానే దాన్ని మాకు వెన్నంటి ఉన్నట్టు ఉండి ఈ శివ కార్యంలో మాకు ఎప్పుడూ ప్రోత్సహిస్తున్నటువంటి వారు శ్రీ గంధం పట్టాభి రామారావు గారు. చెప్పగానే ఆయన మాకు కాదు అనుకుంటా శివలింగాలను కూడా కాశీ నుంచి తీసుకొచ్చాము. ఆ తర్వాత ఈ పానుమట్టాలు ఇవన్నీ కూడాను మరి రాజమండ్రిలో
మన దుర్గాప్రసాద్ గారి బాధ్యతగా వాటిని చేయటం, వాటి తర్వాత రెడీ అయ్యాయని చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి కొంతమంది పెద్దలందరూ వెళ్ళి వాటిని తీసుకురావడం, ఈరోజు సంచారాలు చేసి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ కొండవంచుల గ్రామం తరఫున, మా ఆదివాసీ గిరిజనుల తరఫున పట్టాభి రామారావు గారికి మరి ఎవరిని పట్టుకొని వారి యొక్క బంధుమిత్రులను పట్టుకొని వారితో పాటు మనందరినీ సేవ చేసేది అన్నది స్వయంగా మరి రామారావు గారి పుత్రిక తనే మనకు స్వాతి గారు స్పాన్సర్ చేయడం అనేది వాళ్ళ ఇంటి నుంచే అది మనకు రావడం అనేది ఒక శుభ పరిణామంగా గ్రహిస్తూ మీరు ఇచ్చినటువంటి ప్రసాదం ఈ స్వామివారిని మేము గిరిజనులను తప్పక చక్కగా ఆరాధించి పూజించుకునే పరిస్థితి మేము చూస్తామని చెప్పేసి మా గ్రామస్తుల తరఫున, మా గిరిజనుల తరఫున మీకు మాట ఇస్తున్నాం సార్. స్వామివారికి ఇది ఉంటుంది కాబట్టి మీ భావాన్ని కూడా ఒక్క 2 నిమిషాలు మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం.